మీలో ఎంతమందికి సపోటా పళ్ళంటే ఇష్టమండి? నాకైతే చాలా చాలా ఇష్టం. మెయిన్ సమ్మర్ వచ్చిందంటే మాత్రం ఫ్రూట్స్ ఏం తీసుకున్నా గానీ నేను డైరెక్ట్‌గా జ్యూస్ రూపంలో అయితే తీసుకుంటాను. హెల్త్‌కి చాలా మంచిదని జెప్పి. ఒక్కోసారి మనం సపోటా పండ్లు తీసుకొచ్చినప్పుడు ఒకటేమో గట్టిగా ఉంటుంది. ఒకటేమో చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. కాబట్టి టేస్ట్ ఒక్కోటి తీయగా అనిపిచ్చిద్ది. ఒక్కోటేమో అసలు గట్టిగా ఉండి తీపే అనిపిచ్చదు గదా! అట్లాంటప్పుడు ఈ జ్యూస్ అయితే చాలా బావుంటది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నేనైతే 4 సపోటా పండ్లు తీసుకున్నాను. ఈ సపోటా పళ్ళు 4 తీసుకున్నాం కదా, 2 మెంబర్స్‌కైతే జ్యూస్ ఈజీగా సరిపోతుంది. నెక్స్ట్ పల్ప్ తీసుకున్నాం కదా మొత్తం, ఈ పల్ప్‌ని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకొని టేస్ట్ చూసుకోవడానికి, టేస్ట్‌కి మనము షుగర్ యాడ్ చేసుకున్నా పర్లేదు, హనీ యాడ్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ 1 కప్పు పాలు. నెక్స్ట్ అలాగే ఈ ఎండాకాలంలో జ్యూస్‌లు ఏయైనా చల్లగా ఉండాలి కదండీ! కాబట్టి మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాము. కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మెత్తటి పేస్ట్ లాగా అయితే మొత్తం మిక్సీ చేసేసుకున్నాను. చూసారు కదా, ఒకటొచ్చేసి మా హస్బెండ్‌కి, ఒకటొచ్చేసి నాకు. మా హస్బెండ్ షుగర్ వేసినా, నెక్స్ట్ అలాగే ఐస్ క్యూబ్స్ వేసినా కానీ జ్యూస్ తాగరు. కానీ నేను నాకు నచ్చినట్టయితే చేసుకున్నాను. 1 గ్లాసు మా హస్బెండ్‌కి, నెక్స్ట్ అలాగే 1 గ్లాస్ నాకు. ఒక్కసారి ఐస్ క్యూబ్స్, జ్యూస్ మొత్తం మిక్స్ చేసేసుకొని తాగామంటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఖచ్చితంగా.